హైకోర్టు సంబంధించి హైకోర్టు నిన్న కొన్ని ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసింది. కొన్ని కాదు, చాలా ఘాటుగా వ్యాఖ్యానాలు చేస్తే దాన్ని ఆ రెండు పత్రికల్లో ఎలా వాళ్ళకు అనుకూలంగా రాసుకున్నారు చూడండి. ప్రతి చిన్న విషయానికి హైకోర్టుగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్థాయిని సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ స్థాయికి దిగజార్చారు, కోర్టుల్ని క్రీడా మైదానాలుగా మార్చారు, మీ మధ్య సిల్లి వివాదాలు తీర్చడానికి మేము ఇక్కడ లేము, రాజకీయ పార్టీలపై ఘాటు వ్యాఖ్యలు, వ్యవస్థ దుర్వినియోగంపై ఆగ్రహం. మళ్ళీ ఇక్కడ హెడ్డింగ్ లో వ్యవస్థ దుర్వినియోగంపై ఆగ్రహం, పిటిషనర్లో తప్పుందని తేలితే 10 లక్షల జరిమానా విధిస్తాం, ఆదేశాలు అమలు చేయకుండా కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఎవరిని ఉపేక్షించబోమని, ఆదేశాలు అమలు చేయకుంటే కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఎవరిని ఉపేక్షించబోమని హెచ్చరిక. ఈనాడు కోర్టుల్ని క్రీడా మైదానాల్లో మారుస్తారా, హైకోర్టు స్థాయిని మేజిస్ట్రేట్ కోర్టు స్థాయికి తగ్గించేశారు, హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు, భద్రత కల్పించేందుకు సిద్దం జీపీ అంటే ప్రభుత్వ తరపు న్యాయవాది. అసలు విషయం ఏంటి? నిన్న తిరువూరుకు సంబంధించినటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మున్సిపల్ కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రక్షణ కల్పించమని హైకోర్టుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు వెళ్ళినటువంటి సందర్భంలో ఎన్నికల కమిషనర్ ఆదేశాలంటే మీకు లెక్క లేదా అని చెప్పి హైకోర్టు తీవ్రమైనటువంటి పద్యాలంతో నిన్నగా విరుచుకుపడిందని చెప్పాలి హైకోర్టు న్యాయమూర్తులు. అసలు మీకు బుద్ధి జ్ఞానం ఉందా అనే లెవెల్లో మాట్లాడారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు పనితీరు ప్రతిరోజు వివాదాస్పదంగా తయారవుతా ఉంది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? పోలీసులపై మండిపడిన హైకోర్టు, ఏపీ పోలీసుల సమర్థత ఏమిటో మాకు బాగా తెలుసు, వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, పౌరుల రక్షణ బాధ్యత పోలీసులదే, తప్పించుకోజాలరు, పరిధి దాటి వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం, డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు ఎవరిని వదిలిపెట్టం. హైకోర్టు మాట్లాడిన వ్యాఖ్యలు, హైకోర్టు న్యాయమూర్తి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. తిరువూరు వైఎస్ఆర్సీపీ వార్డు సభ్యులకు భద్రత కల్పించండి, విజయవాడ పోలీస్ కమిషనర్కు హైకోర్టు ఆదేశం, తమకు నివేదిక సమర్పించాలని స్పష్టీకరణ, విచారణ ఈ నెల 29కి వాయిదా. రాష్ట్ర పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్రంగా మండిపడింది, ఎన్నికల సంఘం ఆదేశాలన్నా మీకు లెక్కలేదా? ప్రతి చిన్న అంశం కూడా ఇక్కడ దాకా వస్తుంది హైకోర్టు దాకా అంటే ఈ రాష్ట్రంలో పోలీసులు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతా ఉంది. ఇదే ప్రతి చిన్న విషయం హైకోర్టు దాకా వస్తుందంటే అంటే అక్కడ పోలీసులు సరిగ్గా పనిచేయట్లేదని కదా దానికి అర్థం. దాన్ని ఎలా వక్రీకరిస్తా పత్రికలో రాశారు చూడండి. ఎవరిని వదలం, పౌరుల రక్షణ పోలీసుల బాధ్యత, దాని నుంచి ఎవరు తప్పించుకోలేరని చెప్పి నిన్న హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తే వీళ్ళు మాత్రం హైకోర్టుని క్రీడా మైదానాలుగా మార్చారా, చిన్న చిన్న విషయాలకే వైసీపీ వాళ్ళు హైకోర్టుకి వెళ్తున్నారన్న రేంజ్ లో వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ ఒక తప్పుడు ప్రచారం తీసుకున్నారు. వార్డు సభ్యులు ఎక్కడున్నారో స్పష్టంగా చెప్పాం. ఈ సమయంలో శశిధర్ రెడ్డి పనిచేస్తూ తాము అవాస్తవాలు చెప్పలేదన్నారు. వైసీపీ వార్డు సభ్యులు ఎక్కడున్నా ఎన్నికల సంఘానికి ఇచ్చిన వినతిపత్రంలో స్పష్టంగా చెప్పామని వాటిని పరిగణలోకి తీసుకుని హోటల్లో ఉన్న కౌన్సిలర్లు, ఇంటి వద్ద ఉన్న వార్డు సభ్యులకు పోలింగ్ కేంద్రం వరకు భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించారని తెలిపారు. ఈసీ ఆదేశాలను ఆయన చదివి వినిపించారు. భద్రత కల్పించాలని పోలీసుల్ని ఆదేశించాం. సో ఎలాంటి వార్తని ఎలా రాశారు చూడండి. హైకోర్టు నిన్న మండిపడితే పోలీసుల మీద వీళ్ళు చిన్న విషయానికి హైకోర్టుకు వచ్చేస్తారని చెప్పి హైకోర్టు వీళ్ళ మీదే మందలించిందని. విచారణ చేసే సందర్భంగా ఇరుపక్షాల వాదనలు ఉన్నప్పుడు నిజంగా మీరు చెప్తుంది కరెక్టా కాదా అని క్రాస్ క్వశ్చన్ వేసినప్పుడు పిటిషనర్ల మీద కూడా మాట్లాడొచ్చు. కానీ దాన్నే వార్తగా చూపించేసి పోలీసుల మీద అసలు ఏం మాట్లాడలేదని, అసలు వీళ్ళంతా ఏం చేసినా కరెక్ట్ అని. ఎందుకని ఈ రెండు విషయ పత్రికలు అనేది ఊరికే అంటలే మనం. ఈ రెండు విషయ పత్రికలు అనేది అందుకే మనం అంటున్నాం. ప్రజలు కూడా దయచేసి గమనించండి. మరొక తప్పుడు వార్త, వీళ్ళ బతుకంతా తప్పుడు బతికే బట్టి వాళ్ళ వార్తలు కూడా తప్పుడు వార్తలే ఉంటాయి. మళ్లీ తెరపైకి లిఫ్ట్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టి పోలవరం డెడ్ స్టోరేజ్ నుంచి గోదావరి జలాలు తోడేద్దాం, 2021 నాటి ఉత్తర్వును బయటకు తీసిన ప్రాజెక్టు అధికారులు, డ్యాం ఎత్తును 41.15 మీటర్లు కుదించిన జగన్ దానికి విరుగుడగా ఎత్తిపోతల నిర్మాణానికి జీవో జారీ చేశాడని అప్పట్లోనే సర్వత్రా విమర్శలు వెల్లువైనాయి అని చెప్పి ఒక తప్పుడు వార్త. మూలన పడేసిన పోలవరం ఎత్తిపోతల పథకం మళ్లీ తెర మీదకి వచ్చిందంట. జగన్మోహన్ రెడ్డి గారు జీవో జారీ చేశారు, మరి మీరు రద్దు చేయొచ్చుగా. ఇది కూడా ఇంత తప్పుడు వార్త అంటే జగన్మోహన్ రెడ్డి గారు 41.15 మీటర్లకు పోలవరాన్ని కుదించాలని ఎప్పుడూ నిర్ణయం తీసుకోవాలి. మీరు వచ్చిన తర్వాత మీరు కేంద్ర కేబినెట్ మీరు మంత్రులుగా ఉన్నప్పుడే మీ ఎన్డీఏ కూటమి తీసుకున్నటువంటి నిర్ణయం 41.15 మీటర్లకు పోలవరాన్ని కుదించాలని చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయం. దాన్ని ఈరోజు అందరూ వ్యతిరేకిస్తా ఉంటే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టి ఆయనే తీసుకున్నాడని చెప్పి ఆయన మీద దోషెత్తే పని అయిపోయింది కదా. అంటే ఏ చెడు కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేస్తే పని అయిపోయింది అనేటటువంటి మీ కుసంస్కారం ఏదైతే ఉందో, కుసంస్కారం కూడా కదా, కుట్రపూర్తిలో భాగం. ఇప్పుడు 41.15 మీటర్లుగా కేంద్రం డబ్బులు ఇస్తారని చెప్పి చెప్పింది మీకు. అయినా సిగ్గు లేకుండా ఒప్పుకున్నారు. ఎందుకంటే మీ బతుకులే బ్రోకర్ బతుకులు కదా. ఈ పత్రికలే కూడా అదే కదా. ఎవడన్నా కూడా పోలవరాన్ని బహుళార్థ సాధక ప్రాజెక్టు నల్లా నిర్వీర్యం చేస్తారా మీ రాజకీయ అవసరాల కోసం?
డయాఫ్రమ్ వల్ల అలానే మీరు దెబ్బతీశారు. పోలవరాన్ని ఒక ఏటీఎం లాగా మార్చారు. సాక్షాత్తు మోడీ గారు ఆ రోజు అన్నటువంటి పరిస్థితి. కానీ మీరిద్దరు, మోడీ గారు మీరిద్దరు ఒకటే కదా. బీజేపీ వాళ్ళకి ఎటు సిగ్గుండదు, తెలుగుదేశం వాళ్ళకి సిగ్గుండదు. మూలన పడేసిన పోలవరం ఎత్తి పల్లపడి మళ్ళీ తెర మీదకి వచ్చిందంట. ఎందుకు తెర మీద తీసుకుని వచ్చారు మీరు? పోలవరం ఎత్తు 45.72 మీటర్లు ఉండాలి. కానీ మీరు 41.15 మీటర్లకే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తారంటే ఓకే చేయించారు. అంతవరకే దాన్ని పరిమితం చేస్తున్నారు. సో దయచేసి ప్రజలు కూడా గమనించండి. ఎంత తప్పుడు వార్తలు నేను రాసి ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసేయాలని చూస్తారు. 14 లక్షల కోట్లు అప్పు అన్నారు. ఈ రాష్ట్రం అడుక్కు తినిపోయిందని ప్రచారం చేశారు. 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని ప్రచారం చేశారు. అతను సంక్షేమ పథకాల వల్ల సోమరిపోతులు అవుతున్నారన్నారు. రంగులు వేయడానికి 4,000 కోట్లని దుష్ప్రచారం, లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందని ప్రచారం చేశారు. ఇలానే విషపూరిత ప్రచారంతో అధికారంలోకి వచ్చారు. ఆ విషపూరిత ప్రచారాన్ని మళ్లీ నమ్ముకుని ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు డబ్బా ఎలా కొడతాడో తెలుసు కదా. ఆ డబ్బాని ఈ డబ్బా పత్రికల్లో వార్తలు కూడా అలానే రాస్తారు. ధరల పర్యవేక్షణకు మంత్రుల కమిటీ ఈనాడు. గిట్టుబాటు లేక వెళ్లాడుతున్న రైతులను ఆదుకుంటాం. ఇది మనం వార్తలు మొదలుపెట్టినాక ఇది 4వ 5వ మనం చదవటం. దాదాపు మనం 45 ఎపిసోడ్లు పైగా చేశాం. ఈ 40 అంటే నెలన్నర అనుకోండి. నెలన్నరలో ఇది 4వ 5వ చంద్రబాబు నాయుడు సేమ్ స్టేట్మెంట్. గిట్టుబాటు లేక వెలువలాడుతున్న రైతులను ఆదుకుంటాం. ఇదే స్టేట్మెంట్. ఆదుకుంటాం. ఆదుకునేది ఉండదు. పేపర్ల వరకే ప్రకటన. మద్యం కుంభకోణంపై మంత్రులు ఎవరు బయట మాట్లాడొద్దని ఆదేశం. దోషులు ఎవరిని వదిలిపెట్టుకోవని స్పష్టీకరణ. 4 ఏళ్లు టైం ఉంది. ఏం చేసుకుంటారో చేసుకోండి. మీకు మగాళ్ళు అయితే చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ ఛాలెంజ్. ఏం చేసుకుంటారో చేసుకోండి. కేసులకి ఎవ్వడు ఇక్కడ భయపట్ల. మా ఇంటి బయట ఉండే కుక్క కూడా భయపడదు మీ కేసులకి. మహా అయితే జైలుకి పోయి వస్తాం. అంతకంటే ఏం చేస్తారు? తర్వాత మీరు మీ కొడుకు ఉంటారు కదా ఈ రాష్ట్రంలోనే, ఉండరా? సో మీ వడతూపులకి ఎవడ ఇక్కడ భయపడ్డాం. సంక్షేమానికి ఒక క్యాలెండర్. ఏ నెలలో ఏ పథకం చెబుదాం. ఏ నెలలో ఏ పథకం చెప్పడం కాదు. ఏ నెలలో ఏ పథకం ఇస్తున్నారో అది అమలు చేయండి. ఇవ్వండి. చెప్పవసరం ఇచ్చేయండి. కానీ ఇవ్వరు కదా. సంవత్సరం నుంచి ఏం ఇవ్వాల. 1వ తారీఖు పెన్షన్ మాత్రం ఇస్తారంటున్నారు. అది కూడా ఏంది? 3 లక్షల మంది కోత విధించారు. కొత్తగా 2 లక్షల మంది అప్లై చేసుకున్న వాళ్ళకి ఇవ్వలేదు. మళ్ళీ కొత్తగా ఇప్పుడు అప్లై చేసుకోవడానికి ఎవరికి అవకాశం లేకుండా పోయింది. 50 నుంచి 60 సంవత్సరాలు మధ్య ఉన్న వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇస్తున్నారు. అది పోయింది. ఒక్కటంటే ఒక పథకం లేదు. రోజు పేపర్లో మాత్రం సొల్లు మాత్రం రోజు వాళ్ళు కారుతా, పత్రికలు రాస్తాయి సొల్లు కారుతా. మీరు చెప్పే సొల్లును వాళ్ళు సొల్లు కారుతా రాస్తారు. ఇది తప్ప ఏమైనా ఉందా ఈ రాష్ట్రంలో? రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడే చేయండి. రోజు చేస్తాం, ఆదుకుంటాం, సూపరు గేపరు ఈ కాదండి. ఏమన్నా ప్రయోజనకరం ఉంటే చెయ్యండి. తోట చంద్రయ్య కుమారుడికి సర్కారు కొలువు, మంత్రివర్గం ఏకగ్రీవ తీర్మానం. 2002లో వైసీపీ నేతల చేతిలో దారుణ హత్యకు గురైన చంద్రయ్య అని హెడ్డింగ్ పెట్టారు. ఇది ఎంత దుర్మార్గమైనటువంటి వార్త అంటే, తోట చంద్రయ్య అనే అతనికి ఇంకొక అతనికి ఇద్దరికి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత గొడవలతో ఒకళ్ళు గొడవ పడినటువంటి సందర్భంలో జరిగినటువంటి హత్య. దీనికి రాజకీయ పార్టీకి సంబంధం లేదు. కాకపోతే అతను తోట చంద్రయ్య అనే అతను తెలుగుదేశం కాబట్టి తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని చంపారని చెప్పి ఒక దుష్ప్రచారం చేయడం కోసం ఆ రోజే దీన్ని రాజకీయంగా వాడుకున్నారు మాచర్లకు సంబంధించి. ఇప్పుడు అంటే వాళ్ళ కొడుక్కి సర్కారు కొలువు అంట. అంటే తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ కొడుకులకి ప్రభుత్వంలో ఉద్యోగం ఇస్తారా? ఏం చంద్రబాబు నాయుడు గారు ఇంత దుర్మార్గం ఏంటి? మరి ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా మంది చంపారు. మరి వాళ్ళకు కూడా ఇస్తారా మీరు ప్రభుత్వ ఉద్యోగం? ఎలా అధికారం దుర్వినియోగం చేస్తున్నారో ప్రజలను కూడా గమనించమని చెప్తా ఉన్నాను. ఎంత దారుణంగా తయారయ్యారంటే దీన్ని రాజకీయ హత్యగా వీలే చిత్రీకరించేసి, మరి రాజకీయ హత్య అన్నప్పుడు రాజకీయ హత్యలో భాగమైన వాళ్ళకి ఎట్టిస్తారా ప్రభుత్వ ఉద్యోగం? రాజకీయ హత్య అయితే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకూడదు కదా. అంటే ప్రజల సొమ్ముని ఎలా దుబారా చేయాలి, తెలుగుదేశం వాళ్ళకి ఎలా దోచిపెట్టాలనేటువంటి కార్యక్రమం కాక ఇంకోటి లేదు. ఇది స్పష్టంగా కనపడతా ఉంది.